అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు పరిమళంలోని 3వ పాఠం శతక మాధుర్యం 2వ భాగంలో 2 నుండి 4 పద్యాల వివరణలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన పాఠాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 5వ పద్యం శార్దూల పద్యం. ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు రాశారు. కవి పరిచయం: ఏనుగు లక్ష్మణ కవి 1720 నుండి 1780 మధ్యకాలం వాడు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామ నివాసి. భర్తృహరి సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. రచనలు: రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామవిలాసం. 5వ పద్యం శార్దూల పద్యం. నీతి ప్రౌఢ విహారులై నిపుణుల్ నిందింపని మెచ్చని, ఖ్యాతిం చెందిన సంపదల్ నిలువని, గాఢంబుగ సాగని, ఘాతంబప్పుడు పొందని, నియతమైగాని యుగాంతంబునన్, నీతి శ్లాఘ్యపదంబు తప్పరు కదా నిత్యంబు ధీరోత్తముల్. ప్రతిపదార్థము: ధీరోత్తముల్, ధీర ప్లస్ ఉత్తముల్, గొప్ప గుణాలు కలిగిన ఉత్తములు. నీతి ప్రౌఢ విహారులై నిపుణుల్ నిందింపని, నీతి అంటే నీతి మార్గాన్ని, ప్రౌఢ విహారులై కఠినంగా పాటించు, నిపుణుల్ నైపుణ్యం కలిగిన వారు అంటే నీతివేత్తలు, నిందింపని నిందించినను, మెచ్చని మెచ్చుకున్న, ఖ్యాతిం చెందిన సంపదల్ నిలువని, ఖ్యాతిం అంటే ప్రశంసలు పొందినటువంటి, సంపదల్ నిలువని సంపదలు నిలువని అంటే లేకపోయినా, గాఢంబుగా సాగని, గాఢంబుగా అంటే గట్టిగా సాగిపోయినా, ఘాతంబప్పుడు పొందని, ఘాతం అంటే దెబ్బ అప్పుడే పొందిన, నియతమైగాని నియమం తప్పిపోని విధంగా, యుగాంతంబునన్ అంటే ప్రళయకాలంలో అయినా, నీతి శ్లాఘ్య పదంబు తప్పరు. శ్లాఘ్యము అంటే గొప్పదైనటువంటి నీతి మార్గాన్ని, నిత్యంబు తప్పరు కదా ఎల్లప్పుడూ తప్పరు కదా. పద్యభావాన్ని మరొకసారి చూద్దాం. నీతివేత్తలు పొగిడినా నిందించినా, సంపదలు నిలిచిపోయినా, మరణం అప్పుడే కలిగిన, కల్పాంతమును కలిగినను, ధీరగుణాలు కలిగిన వారు న్యాయ మార్గాన్ని ఎప్పటికీ దాటిపోరు కదా. వ్యాకరణాంశాలు: ధీర ప్లస్ ఉత్తముల్, ధీరోదాత్తముల్, గుణసంధి. 6వ పద్యం చంపకమాల పద్యం. ఏనుగు లక్ష్మణ కవి గారు రాశారు. తెలివొకింత లేని ఎడ తృప్తుండనై, కరిభంగి సర్వమున్ తెలిసితి అంచు, కరిభంగి సర్వమున్ తెలిసితి అంచు, గర్వితమతిన్ విహరించితిన్ తొల్లి, ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి, ఇంచుక బోధశాలినై, తెలియని వాడనై మెలంగితిం, గతమయ్యే నితాంత గర్వమున్, గతమయ్యే నితాంత గర్వమున్. పద్యభావాన్ని చూద్దాం. తొల్లి ఇంతకుముందు, తెలివొకింత లేని ఎడ, తెలివి ఒకంత కొంచెమైనా, లేని ఎడ లేని ఆ సమయంలో, తృప్తుండనై తృప్తి కలిగిన వాడినై, కరిభంగి కరి ఏనుగు, భంగి వలె ఆ ఏనుగు వలె, సర్వమున్ తెలిసితి అంచు సమస్తమును తెలిసిన వాడిని అనుకుంటూ, గర్వితమతిన్ గర్వించిన మతి అంటే బుద్ధితో, విహరించితిన్ ప్రవర్తిస్తూ ఉన్నాను.
ఇప్పుడు ఉజ్వలమతులైన ఇప్పుడు ఉజ్వలమతులైన ఉజ్వలం అంటే గొప్ప, మతి అంటే బుద్ధి కలిగిన వారి పండితుల సన్నిధి ఇంచుక, పండితుల సాన్నిధ్యంలో ఇంచుక అంటే కొంతవరకైనా బోధశాలినై బోధించబడిన వాడినై తెలియని వాడనై ఏమీ తెలియని వాడిలాగా మెలగితిన్ ప్రవర్తిస్తూ ఉన్నాను. నితాంత గర్వమున్ గతమయ్యే, నితాంత గర్వము అర్థం లేని ఆ గర్వమంతా గతమయ్యే అంటే పోయినది, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గర్వము నాలో ఇప్పుడు లేదు. పద్య భావం: ఇంతకు పూర్వం ఏదో కొద్దిగా తెలుసుకున్నప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకోవడంతో నాకు తెలిసినది తక్కువే అని, అసలు ఏమీ తెలియదు అని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను. పద్యంలోని వ్యాకరణాంశాలు: సన్నిధి అర్థం సమీపం, నితాంత నితా ప్లస్ అంత నితాంత సవర్ణ దీర్ఘ సంధి, కరి పర్యాయ పదాలు ఏనుగు, హస్తి, గజం. ఇక 7వ పద్యం ఆటవెలది పద్యం. ఈ పద్యాన్ని దార్ల సుందరీమణి గారు రాశారు. కవయిత్రి పరిచయం: శ్రీమతి దార్ల సుందరీమణి 19వ శతాబ్దానికి చెందినవారు. గుంటూరు జిల్లా చర్లగుడిపాడు జన్మస్థలం. 1833లో భావలింగ శతకం రచించారు. 7వ పద్యం ఆటవెలది పద్యం. భావమెట్టులుండె పలుకట్టిదై ఉండు, పలుకెట్టివైన పనులు అట్లు, పనులననుసరించి ఫలములు చేకూరు, పాప భయ విభంగ భావలింగా. పద్య భావాన్ని చూద్దాం. పాప భయ విభంగ భావలింగా. పాప భయ పాపాలనే భయాన్ని విభంగ తొలగించేవాడా. భావలింగ ఓ భావలింగ. భావము ప్లస్ ఎట్టు ప్లస్ ఉండే. భావము మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, ఎట్టు ఏ విధంగా ఉండే ఉంటాయో, పలుకట్టిదై ఉండు. పలుకు అంటే మాట, అట్టిది ఆ విధంగా ఉంటాయి. పలుకు ఎట్టివైన పనులు అట్లు. పలుకు మాటలు ఎట్టివైన ఎలా ఉంటాయో, పనులు అట్లు మనం చేసే పని కూడా ఆ విధంగానే ఉంటుంది. పనులననుసరించి ఫలములు చేకూరు. పనులననుసరించి మనం చేసేటటువంటి పనులను బట్టే ఫలములు చేకూరు. ఫలములు అంటే ఫలితాలు చేకూరు, వస్తాయి. పద్య భావాన్ని మరోసారి చూద్దాం. పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగ. మనసులో ఆలోచనలు బట్టి మాట్లాడే మాటలుంటాయి. మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి. పనులను బట్టి ఫలితం ఉంటుంది. వ్యాకరణాంశాలు: ఎట్టులుండే ఎట్టులు ప్లస్ ఉండే ఉత్వసంధి. నానార్థము: ఫలము పండు ప్రయోజనం. పాప భయం పాపం వలన భయం. పంచమి తత్పురుష సమాసం. తరువాత పద్యం ఆటవెలది పద్యం. ఈ పద్యాన్ని త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రాశారు. కవి పరిచయం: కాలం 1887 నుండి 1943. జన్మస్థలం కృష్ణా జిల్లా అంగలూరు. రచనలు: కుప్పుస్వామి శతకం, సూతపురాణం, ఖూని, రాణా ప్రతాప్. ఆటవెలది పద్యం. మాతృభాష అందు మాతృదేశము అందు
మమత లేనివాడు మనుజుడగునే. తగని మమత ఉండు మృగపక్షి జాతికిన్ కూడా తెలియలేవే కుప్పుసామి, తెలియలేవే కుప్పుసామి. పద్య భావాన్ని చూద్దాం. కుప్పుసామి, ఓ కుప్పుస్వామి, మాతృభాషయందు మాతృదేశమందు. మాతృభాష అంటే తన తల్లితో పాటు వచ్చినటువంటి భాష పైన, మాతృదేశము అందు తన సొంత దేశం పైన మమత లేనివాడు మనుజుడగునే. మమత అంటే ప్రేమ, అభిమానం లేనివాడు మనుజుడగునే, మనిషి అవుతాడా? తగని మమత ఉండు మృగపక్షి జాతికిన్ కూడా. మృగపక్షి జాతికిన్, మృగాలు అంటే జంతువులకు, పక్షి జాతికి కూడా తగని మమత ఉండు. తగని అంటే గొప్పదైన, మమత ఉండు ప్రేమ అభిమానము ఉంటుంది. తెలియలేవే తెలుస్తుంది కదా. మరోసారి భావాన్ని చూద్దాం. ఓ కుప్పుస్వామి, తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మానవుడేనా? జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా. అంటే ప్రతి మనిషి కూడా తన భాష పైన, దేశం పైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని పద్య భావం. పద్యంలోని వ్యాకరణాంశాలు: ప్రకృతి వికృతులు, భాష భాష, పక్షి పక్షి. మిగిలిన పాఠ్యభాగాన్ని తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.